హాయ్ వ్యూవర్స్, నా పేరు నాగార్జున్. నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. దాన్ని ఆచరణ రూపంలో పెట్టాలనుకుంటున్నాను. దాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనందరి సమస్య. నేను చెప్పబోయేది వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ సమస్య మనం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఎదుర్కొంటున్న సమస్యే. ఇంకా టాపిక్లోకి వెళ్తే, మనం ప్రతిరోజు ప్రతి ఒక్కరం ఎంతో కొంత దూరం ప్రయాణం చేస్తూ ఉంటాం. అలాగే ప్రతి ఒక్కరూ ఏదో ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తూ వెళ్తాం. మనలో ప్రతి ఒక్కరూ ఇలా అనుకొని ఉంటాం. అసలు ఈ ట్రాఫిక్ సిగ్నల్ ఎందుకు? ఇన్నిన్ని నిమిషాలు, ఇన్నిన్ని గంటలు మనం ట్రాఫిక్లో ఎందుకు వెయిట్ చేయాలి? ఈ ట్రాఫిక్ సిగ్నల్ లేకుంటే బాగుండు అని అనుకోని వారు ఉండరు. ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూనే ఉంటారు. బట్ దీనికి పరిష్కారం ఏంటనేది ఎవరు ఆలోచించారో లేదో తెలియదు, కానీ నేను ఒక కొత్త పరిష్కారాన్ని సూచించాలనుకుంటున్నాను. ఇది మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. గవర్నమెంట్ వరకు రీచ్ అయ్యే వరకు షేర్ చేయడం వల్ల గవర్నమెంట్ పాజిటివ్గా రెస్పాన్స్ అవ్వచ్చు. ఎందుకంటే జనాలందరికీ ఇది ఆమోదయోగ్యంగా ఉంటే గవర్నమెంట్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆలోచన ఏంటంటే, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్లో ఎన్ని గంటలు ప్రయాణిస్తున్నారు. ఇప్పుడే ఇంత ట్రాఫిక్ పెరుగుతూ ఉంటే ఫ్యూచర్లో అసలు ఈ ట్రాఫిక్ సమస్య అనేది పెద్ద హెడేక్గా మారుతుంది. ఈ ట్రాఫిక్ సమస్య నుంచి బయటపడాలంటే నేను ఒక స్టార్ వ్యవస్థ అని, ఒక ట్రాఫిక్ సిగ్నల్ లేని వ్యవస్థను ఒకటి క్రియేట్ చేశాను. దాన్ని ఒక డయాగ్రామ్ రూపంలో మీకు అందిస్తున్నాను. ఈ డయాగ్రామ్ చూసిన వాళ్ళందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడైతే హెవీ ట్రాఫిక్ ఉంటుందో ఆ ప్రదేశంలో దీన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఎవరు ఒక్క క్షణం కూడా ట్రాఫిక్లో ఆగకుండా తమ గమ్యాలకు వెళ్ళిపోవచ్చు. ఎలా అంటే, అది ఒక సిగ్నల్ లేని వ్యవస్థ. ఎక్కడ కూడా సిగ్నల్ అవసరం లేకుండా ఇది డిజైన్ చేశాను. సిగ్నల్ పడాల్సిన అవసరం లేదు, సిగ్నల్ పెట్టాల్సిన అవసరం లేదు. నేను క్రియేట్ చేసిన దీన్ని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇంప్లిమెంట్ చేసినట్లయితే. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఊరుకో బ్రో, ఇది సాధ్యమయ్యే పనే, అలా చేయాలంటే గవర్నమెంట్ ఎప్పుడో చేసేది కదా, ఇప్పటి వరకు ఎందుకు వెయిట్ చేసేది అని అనుకుంటూ ఉంటారు. బట్ అంటే నేను ఇంప్లిమెంట్ చేసింది వేరే వారికి ఆలోచన రాకపోయి ఉండొచ్చు, ఇప్పటి వరకు ఎవరికి ఆలోచన రాకపోయి ఉండొచ్చు, లేదా దాన్ని గురించి ఆలోచించకుండా ఉండి ఉండవచ్చు. ఈ స్టార్ వ్యవస్థని క్రియేట్ చేయడం కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. దీనిని గవర్నమెంట్ మాత్రమే చేయగలదు. ఈ వ్యవస్థను పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని ప్రదేశాల్లో ఇంప్లిమెంట్ చేసి చూస్తే దీని ఫలితం రాబోయే తరాల వారికి అసలు ట్రాఫిక్ సిగ్నల్ లేని వ్యవస్థను క్రియేట్ చేయగలం. రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలో క్లియర్గా పిక్చర్ రూపంలో రెడీగా ఉంచాను. మనందరి సమస్య కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇది మనందరి సమస్య కాబట్టి మనమే పరిష్కరించుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.